కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టీటీడీ ఉద్యోగ నియామకాల్లో డీఎస్సీ తరహా మోసం జరిగిందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు సమీప బంధువు ఆదిశేషయ్య స్విమ్స్ లో చక్రం తిప్పుతున్నారని అన్నారు. స్విమ్స్ డైరెక్టర్ను పక్కన పెట్టి బర్డ్ హాస్పిటల్ డైరెక్టర్కు ఉద్యోగ నియామకాల బాధ్యతను అప్పగించారని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల మాయాజాలం నడుస్తున్నది. వేదపారాయణదారుల దగ్గర నుంచి ఇంజనీర్లు, ఇప్పుడు కొత్తగా స్విమ్స్ లో 303 నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ను ఇచ్చినారు. ఇది మరో డిఎస్సి తరహా స్కామ్ గా అందరి నోట వినపడుతోంది. ఉద్యోగ ప్రకటన ఇచ్చినారు. వైద్య రంగానికి సంబంధించిన అంటే పారామెడికల్, నాన్ పారామెడికల్ కు సంబంధించిన పోస్టుల విషయంలో ఎయిమ్స్, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిపుణుల ద్వారా సిలబస్, ప్రశ్నాపత్రాలు రూపొందించాల్సింది పోయి వీళ్లే కమిటీగా ఏర్పడి ప్రశ్నలు తయారు చేసుకున్నారు. సాంకేతిక పోస్టులకు సంబంధించి ఐఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఐఎస్బి వంటి ప్రముఖ విద్యా సంస్థల నిపుణుల సలహాతో అర్హత ప్రమాణాలు, ప్రశ్నాపత్రాలు, నియామక విధానాలను రూపొందించాలన్నటువంటి ప్రాథమిక విషయాన్నే తొక్కిపట్టి వీళ్లు ఇష్టానుసారము ఈ పరీక్షా కార్యక్రమాల్ని నిర్వహించబోతున్నారు. గ్రూప్ 1 కంటే తక్కువ స్థాయి ఉద్యోగస్తులకు సంబంధించిన సెలక్షన్స్ లో మెరిట్ ఆధారంగా అంటే పరీక్షలు రాసిన వాళ్లు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైతే ఆటోమేటిక్ గా వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ప్రక్రియ దేశమంతా జరుగుతున్నటువంటి వ్యవహారం. కానీ ఇక్కడ పరీక్షా పత్రాలను ఈరోజు చంద్రబాబు గారి మానస పుత్రిక ఈనాటి విషకన్యలో కూడా రాసినారు. ఏమని? ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ, రాత పరీక్షల నియమత్వం ఏపీటీ ఆన్లైన్ సర్వీసెస్ తో స్విమ్స్ ఒప్పందం కుదుర్చుకున్నది. పరీక్షల నిర్వహణకి సుమా, పరీక్షా పత్రాల సెలక్షన్ కాదు.